హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఓ సెల్లార్ తవ్వకాల్లో ప్రమాదం జరిగింది. సెల్లార్లో పనిచేస్తూ ఉండగా మట్టి దిబ్బలు పడి ముగ్గురు మృతి చెందారు. మృతులు బీహార్కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. తవ్వుతున్న సెల్లార్కి సంబంధించిన దృశ్యాలు, మరోవైపు మృతి చెందిన మృతులకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాము. హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఓ సెల్లార్ తవ్వకాల్లో ప్రమాదం జరిగింది. సెల్లార్లో పనిచేస్తూ ఉండగా మట్టి దిబ్బలు పడి ముగ్గురు మృతి చెందారు. మృతులు బీహార్కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. మృతుల్ని హాస్పిటల్కి తరలిస్తూ ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు చనిపోయారు. మట్టి దిబ్బలు పడి ముగ్గురు మృతి చెందారు. మృతులు బీహార్కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ ఉన్నారు లైవ్లో అందుబాటులో. రాధాకృష్ణ, ఎల్బీ నగర్లోని ఓ సెల్లార్ తవ్వకాల్లో ప్రమాదం జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు బీహార్ వాసులు మృతి చెందినట్టుగా సమాచారం. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇంకా మృతుల సంఖ్య ఏమైనా పెరిగే అవకాశం ఉందా? అసలు ఎందుకు జరిగింది ఈ దుర్ఘటన? రఫీ, ప్రస్తుతం మనం సంఘటన స్థలం దగ్గర ఉన్నాం. ఒకసారి మనం చూడొచ్చు, లెఫ్ట్ సైడ్లో ఆ సెల్లార్కి సంబంధించి తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. భారీగా లోతుగా మనం చూడొచ్చు, దాదాపు 2 ఫ్లోర్ అంతా హైట్లో ఈ కిందికి సెల్లార్ కోసం ఈ తవ్వకాలని జరుపుతున్నారు. ఎప్పుడైతే ఈ లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు ప్రస్తుతం జేసీబీ మట్టిని తీస్తుందో ఆ ప్రాంతంలో వీళ్ళంతా కూడా అక్కడ పనిచేస్తున్నారు, పిల్లర్కి సంబంధించిన నిర్మాణాలు ఏర్పాటు చేసేందుకు. ఆ టైంలో పక్కనే లెఫ్ట్ సైడ్లో ఉన్న వరంగల్, హనుమకొండ, రాయపుర మెయిన్ రోడ్, మిర్యాలగూడ, సాగర్ రోడ్, తుని మార్కెట్ మెయిన్ రోడ్. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ప్రారంభోత్సవ ఆఫర్, బంగారు నగలపై తరుగులు 2% తక్కువ, వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ. గోడకు ఆ మట్టి పిల్లలు ఏవైతే ఉన్నాయో, రాళ్లతో పాటు మట్టి పిల్లలు అవన్నీ కూడా ఒక్కసారిగా కింద పడిపోవడం జరిగింది. అప్పటికే అక్కడ సిమెంట్ పని చేస్తూ ఉన్న దాదాపు 4 కార్మికులపై పడిపోవడం జరిగింది. 3 కార్మికులు ఇందులో చనిపోయారు. మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. వీళ్ళంతా కూడా సూర్యాపేటతో పాటు మరొక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళుగా ఎక్కువగా చెప్తున్నారు. ఇంకా కింద ఎవరైనా మట్టి పిల్లల దగ్గర ఉన్నారా అన్న కోణంలో ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్న ఫైర్ సిబ్బందితో పాటు డిఆర్ఎఫ్ సిబ్బంది వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఇక్కడ నుంచి వాళ్ళంతా కూడా రెస్క్యూ చేసేందుకు మట్టిని తవ్వకాలు జరుపుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అయితే ఇంకా ఇప్పటి వరకు 3 చనిపోయినట్లుగానే తెలిసింది. వీళ్ళంతా కూడా సూర్యాపేటతో పాటు మరొక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళుగా చెప్తూ ఉన్నారు. ఫైర్కి సంబంధించిన ఆఫీసర్స్, రెస్క్యూ టీం ఇక్కడ ప్రస్తుతం అయితే ఆపరేషన్స్ చేస్తూ ఉంది. జేసీబీ సహాయంతో మట్టి పిల్లల్ని మొత్తం కూడా తొలగిస్తున్నారు. ఎందుకంటే దాదాపు 10 మందికి పైగా కూడా కార్మికులు ఇక్కడ ఆ టైంలో పనిచేస్తున్నారనేది చెప్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు రెస్క్యూ టీంని ఏర్పాటు చేసి ప్రస్తుతం వాటిని తొలగిస్తున్నారు. ప్రస్తుతం ఆఫీసర్స్ ఉన్నారు, ఒకసారి అడుగుదాం. సార్, ఏంటి సార్ ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారు, ఏంటి ఇంకా ఎవరైనా ఉండొచ్చా కింద? మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు అయితే 4 ఉన్నారని చెప్పారండి. 4లో ఒకరిని సేవ్ చేయగలిగాం, 3 డెడ్ బాడీస్ని రిట్రీవ్ చేసాం. జస్ట్ ఎన్షూర్ చేసుకోవడానికి మళ్ళీ ఆ శాండ్ అంతా తీసి పక్కనేసి చెక్ చేసుకుంటాం అనమాట. ఆ టైంలో ఏంటి సార్, ఏం చేస్తున్నారంటే సార్ వీళ్ళు ఇక్కడ? అంటే తవ్వకాలు చేస్తున్నారా లేకపోతే ఆ పిల్లర్ నిర్మాణం ఏమని చెప్పారు? కాంక్రీట్, ఆ పిల్లర్ కన్స్ట్రక్షన్ వర్క్లో కాంక్రీట్ పోయడానికి దిగారు. అందులో అయితే వీళ్ళు ఎడ్జ్ వరకు తవ్వడం వల్ల అటు సైడ్ తడిగా ఉన్నందుకు ఆ సైడ్ ఉన్న మడ్డు కూలి వీళ్ళ పైన పడిందండి. దానివల్ల కింద ఉన్న వాళ్ళు చనిపోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ దానికి సంబంధించి అంటే వాళ్ళు క్లారిటీ కోసం వాళ్ళు ప్రస్తుతం అయితే తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. దానికి సంబంధించి మనం చూడొచ్చు ఎదురుగా ఇప్పటివరకు కేవలం 4 మాత్రమే ఇప్పటివరకు ఇందులో ఇక్కడ ఉన్నారు అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇందులో 3 డెడ్ బాడీలు దొరికాయి. ఇంకొకరికి కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుండి వెలికి తీసిన పరిస్థితి అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఇంకా ఇక్కడ నిర్ధారించుకోవడానికి అవసరమైన దాంట్లో భాగంగా ప్రస్తుతం అయితే ఇవి ఇక్కడ జేసీబీ సహాయంతో మట్టి కుప్పల్ని మొత్తం కూడా కూలిపోయిన మట్టి కుప్పల్ని మొత్తం కూడా బయటికి తీస్తున్నారు. ఆ లెఫ్ట్ సైడ్లో మనం తవ్వకాలు జరుపుతున్న ప్రాంతం అంటే అక్కడ ఎక్కడైతే జేసీబీ తవ్వకాలు జరుపుతుందో అక్కడ మనం చూడొచ్చు ఆ పిల్లలు పడడం ద్వారానే ఈ ఘటన జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. సార్, మన దగ్గర మామూలుగా సెల్లార్లకు సంబంధించి ఎక్కడ ఎలాంటి అనుమతులు లేదనేది ఒకటి ఉంది. మరి వీళ్ళు ఇది అక్రమంగా కడుతున్నట్టే కదా సార్? ఇది మాకు తెలియదండి. ఇది మేము ఓన్లీ ఫైర్ డిపార్ట్మెంట్, రెస్క్యూ డిపార్ట్మెంట్ మన దగ్గర నుండి కూడా ఎన్ఓసీ అంటే ఇది జిహెచ్ఎంసీకి సంబంధించిందంటే మా నుంచి ఎలాంటి ఎన్ఓసీ అనేది లేదు. ఇక్కడ ఏం జరిగిందంటే పిల్లర్ గుంతలు తీశాడు, పుట్టింగ్ వేస్తున్నారు వాళ్ళంతా 4. ఆ పుట్టింగ్ వేస్తే కొద్దిగా పక్కనున్న దారి కూలుతుందా అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ దారి కూలేసి 4 మీద పడడం జరిగింది, అక్కడ చనిపోవడం జరిగింది. పక్కన ఇక్కడ చేసేటప్పుడు పక్కన దారి అనేది చూసుకోలేదు వాళ్ళు, అది పడుతుందా అనేది చూసుకోలేదు. చూసుకుని అట్లా పని చేస్తుంటే అది ప్రభుత్వం పడిపోదు. నెగ్లెక్టెడ్.
ఇది ప్రస్తుతం ఫైర్ ఆఫీసర్ కూడా మనకు చెప్తూ ఉంది. ఆ పక్కన ఉన్న మట్టి పిల్లలు మీద పడడం ద్వారానే ఈ ఘటన జరిగిందనేది కూడా ప్రస్తుతం అధికారులు కూడా చెప్తున్నారు. ఇంకా ఎవరైనా మట్టి పిల్లల కింద ఉన్నారా లేరా అనేది వెలికి తీసేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. కానీ తమకు మాత్రం 4 అక్కడ ఉన్నారు. వాళ్ళలో 3 చనిపోయారు. ఒకరు మాత్రము తీవ్ర గాయాలతో పాలైతే అతను మట్టి కుప్పల్లో ఇరికితే అతన్ని కాపాడాము, ఆసుపత్రికి కూడా తరలించామనేది ప్రస్తుతం ఫైర్ ఆఫీసర్స్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు ఇదంతా కూడా ఇల్లీగల్ అని మనం చెప్పాలి. ఎందుకంటే సెల్లార్ నిర్మాణం ఎక్కడ కూడా నిర్మాణం చేపట్టవద్దు, ఇదంతా కూడా ఇల్లీగల్గానే ఈ తవ్వకాలు అనేది జరపడం. ఇక్కడ ఉన్న అధికారులకు జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులకు అందరికీ కూడా లంచాలు ఇచ్చి ఇటువైపు రాకుండా చేయడం, ఈ తవ్వకాలను వాళ్ళు పట్టించుకోకుండా ఉండడం అనేది చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ సెల్లార్ తవ్వకాలు కూడా కొనసాగుతున్నట్లుగానే మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రఫీక్.